కుర్రాడు పెద్దోడైనా యంగ్ లుక్తో అదరగొట్టేస్తాడు. అందరికీ నచ్చేశాడు. కానీ సినిమాలే నచ్చటం లేదు. అన్నీ బాగున్నా ఏదో ఒకటి తేడా కొడుతుంది. ఒకప్పుడు వద్దంటే సినిమాలు, ఇప్పుడు సినిమా అంటే వద్దు బాబు అంటున్నారు. సూపర్ స్టార్ ఫ్యామిలీ అయినా వర్కౌట్ అవడం లేదు. బాబు సుధీర్ బాబు సెలెక్షన్ మార్చవయ్యా బాబు, స్టఫ్ ఉన్నప్పుడు టఫ్ మూవీస్ తీసుకోవచ్చు కదా అని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. అవటానికి సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మన మహేష్ బాబుకి బావగారు. అటెన్షన్ వరకే ఇవన్నీ పనికొచ్చేది. తర్వాత టాలెంట్ చూపించుకుంటేనే సెట్ అయ్యేది సినిమాల్లో. టాలెంట్ కూడా చూపించినా మన సుధీర్ బాబుని బ్యాడ్ లక్ వెంటాడుతుందా, లేక ఆయన సెలక్షన్స్ అలా ఉంటున్నాయో తెలియదు. కానీ కెరీర్ గ్రాఫ్ ఇప్పటికీ సెట్ కాలేదు. కొన్ని హిట్స్ తో హీరోగా సెట్ అయ్యాడు, కానీ సక్సెస్ఫుల్ హీరో కాలేకపోయాడు. లేటెస్ట్ గా వచ్చిన హరోం హరా కూడా అంతంత మాత్రంగానే రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మళ్లీ సుధీర్ బాబు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. తెలివిగా భారీ బడ్జెట్ జోలికి పోకుండా, అంటే ఆ ఛాన్స్ ఉన్నా కూడా అలా చేయకుండా చిన్న సినిమాలతోనే సుధీర్ బాబు ట్రావెల్ మొదలు పెట్టాడు. పర్వాలేదనిపించుకున్నాడు. మెల్లగా లెవెల్ పెంచుకున్నాడు. కానీ కమర్షియల్ హీరోగా మారటంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. మధ్యలో మంచి సినిమాలు పడ్డా అవి మంచివనిపించుకున్నాయే గానీ కమర్షియల్ హిట్స్ కాలేదు. ప్రేమ కథా చిత్రం మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. సుధీర్ బాబు ఫేమస్ అయ్యేలా చేసింది. తర్వాత నుంచి సుధీర్ బాబు లైనప్ మారింది, కానీ ఫేట్ మారలేదు. సిక్స్ ప్యాక్ చేసి బాగీ లాంటి హిందీ మూవీలో అదరగొట్టాడు. అది విలన్ క్యారెక్టర్ అయినా బాగా చేశాడు. ఇక మనోడు సెట్ అయిపోయినట్లే అనుకున్నారంతా. తర్వాత వి సినిమాలో నాని పక్కన మల్టీ స్టారర్ చేశాడు. అందులోనూ స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేశాడు. అయినా అన్ని దగ్గర దాకా వచ్చి పోయేవే, ఏది సూపర్ హిట్ కాలేదు. భలే మంచి రోజు, మాయా మచ్చింద్ర, సమంతకమణి లాంటి ప్రయోగాత్మక సినిమాలు బాగున్నాయనిపించినా మనోడికి ఏమీ పేరు రాలేదు. రొమాంటిక్ మూవీస్ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ఏ సినిమా చేస్తే సెట్ అవుతాడో అర్థం కాని పరిస్థితిలో పడ్డాడు. ఒకప్పుడు సంవత్సరంలో 6 సినిమాలు చేయాల్సిన పరిస్థితి కనపడింది. అబ్బో అనుకున్నారంతా. కానీ అవేవి వర్కౌట్ కాకపోవడంతో నెంబర్ కాదు, బావ మహేష్ లాగా క్వాలిటీయే ముఖ్యమని అర్థమైంది. అప్పటి నుంచి ఆచితూచి అడిగేస్తూ శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాలు చేసినా అవి ఓ లెవెల్కి వెళ్లడం లేదు. అదే ప్రాబ్లం అయింది సుధీర్ బాబుకి. మంచి లుక్, పర్సనాలిటీ ఉన్నా ఎందుకు క్లిక్ కావడం లేదనే సమస్య. మొదట్లో ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అది కూడా ఓకే. కరెక్ట్ స్క్రిప్ట్ పడడం లేదనేదే ఫ్యాన్స్ ఫీలింగ్. సోసో స్క్రిప్ట్లు ఓకే చేసుకుని ట్రై చేస్తే అవి సోసోగానే వచ్చిపోతున్నాయి. అలా కాకుండా సాలిడ్ స్క్రిప్ట్ పడాలని, దానికోసం సుధీర్ బాబు ప్రయత్నించాలని వారంటున్నారు. మరి చూద్దాం. ఆల్ ది బెస్ట్ సుధీర్ బాబు.